Hello everyone, I welcome you all to Sattva IAS. Now, in this particular video, we'll be looking into the third chapter of the Laxmikanth, which is the salient features of the constitution. ఇప్పటి వరకు మనం రెండు వీడియోలు చూసుకున్నాం, అంటే రెండు చాప్టర్స్ చూసుకున్నాము. One with respect to the historical background, second with respect to our making of the Indian constitution. Now, ఈ particular chapters ఏదైతే ఉన్నాయో we have seen in our previous videos also. Right, historical background మనం మూడు వీడియోలుగా చూసుకున్నాము. Making of the Indian constitution we have seen with respect to in one single video only, but we have done with respect to how Indian constitution was made, what are the issues with respect to making it, ఎలా criticism చేశారు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే చాప్టర్స్ అనే డిస్కషన్ we have done with respect to our previous videos. If anybody is having doubt with respect to the previous chapter, just please refer to my previous video. Anyhow, we are discussing in very detailed manner. ఈ పర్టికులర్ వీడియోలో కూడా మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నౌ ఇప్పుడు సేలియంట్ ఫీచర్స్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఇచ్చారు, మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, సో ఆ పాయింట్ ఆఫ్ డిస్కషన్స్ మనం ఇక్కడ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బి డిస్కస్డ్ హియర్. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రియాంబుల్ ఉందా? ఉంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ డస్ ఇట్ ఆల్సో ఇన్క్లూడ్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? డోంట్ వరీ, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ డిస్కషన్ ఫర్దర్ చాప్టర్స్ లో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇట్ సెల్ఫ్ సపరేట్ చాప్టర్ అనమాట. ఓకే, దాని తర్వాత డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నది ఇంకొక చాప్టర్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము చాలా డీటెయిల్డ్గా సపరేట్ చాప్టర్స్లో చూసుకుంటాం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఓవరాల్ జిస్ట్, ఓవరాల్ ఐడియా, ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి, ఇవన్నీ దీస్ థింగ్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చూసుకుంటాం. సో ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏమేమి ఉన్నాయి అట్లీస్ట్ మనము ట్రై అండ్ అండర్స్టాండ్, అంటే మనం గుర్తు తెచ్చుకుందాం ఏమేమి ఉంది మన కాన్స్టిట్యూషన్లో. ఓకే, యాజ్ ఫర్ as ఐ నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీంట్లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎస్, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్, మనకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. నౌ నెక్స్ట్ ఏముంది? వీ హ్యావ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంది? విచ్ ఇస్ ద డైరెక్షన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్ డైరెక్ట్లీ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. స్టేట్ అంటే ఇక్కడ బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తాయి స్టేట్ డెఫినేషన్స్ కింద ఇక్కడ. సో ఈ స్టేట్ డెఫినేషన్ అంటారు ఆర్టికల్ 12 కింద మనం చదువుతాం ఇది స్టేట్ డెఫినేషన్స్. డోంట్ వరీ, విల్ బి సీయింగ్ ఆల్ దిస్ ఇన్ ది ప్యూర్లీ exclusively in the next chapters, coming in chapters లో మనం చూసుకుందాం. ఓకే, నౌ ఇంకేముంది మన సైలెంట్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉందా? ఎస్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఇండిపెండెంట్ అంటే ఏంది? అక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ ఒక రోల్ పెద్దగా లేదు. ఓకే, ఇఫ్ యు నో ది ఇండియన్ జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేసుకోవడం, జడ్జెస్ ఎవరు అపాయింట్ చేసుకుంటున్నారు? జడ్జెస్ ని దే ఆర్ అపాయింటింగ్ త్రూ ఏ సిస్టమ్ కాల్డ్ కొలిజియం సిస్టమ్ మనం డిస్కషన్ చేస్తాం ఇవన్నీ. ఓకే, కొలిజియం సిస్టమ్ నుంచి అపాయింట్ చేస్తున్నారు. ఎనీదో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా కూడా బట్ కొలిజియం సిస్టమ్ విల్ రికమెండ్ ద మెంబర్స్ టు ది ప్రెసిడెంట్ అనే పాయింట్ చూసుకున్నాం. మన ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ఏ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటాం దీంట్లో. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటండి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సింగిల్ చైన్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనం హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు నుంచి డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్. ఇక్కడ 2 చైన్స్ ఆఫ్ కోర్ట్స్ ఏం లేవు. స్టేట్స్ కోర్ట్స్ అని చెప్పి, దాని తర్వాత సెంటర్ కి సెంట్రల్ కోర్ట్స్ అని చెప్పి, లేకపోతే ఫెడరల్ కోర్ట్స్ అనే చెప్పి సిస్టమ్ మన దగ్గర లేదు. ఇది యుఎస్ఏలో ఉంది. ఓకే, ఈ డిస్కషన్ కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో చూస్తాం. దెన్ వీ ఆల్సో లుక్ ఇన్ టు ద సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ దోస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎందుకు ఉంది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎందుకు ఇచ్చారు మన కాన్స్టిట్యూషన్ లో, యూనిటరీ ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఫెడరల్ ఫ్యూచర్స్ ఏమున్నాయి అనే ఒక డీటెయిల్ డిస్కషన్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో చూసుకుందాం. ఓకే, నౌ లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ స్పిరిట్. ఎందుకు ఇలా చెప్తున్నామంటే దట్ ఇట్ హాస్ ఈవెన్ దో ఇట్ హాస్ బారోడ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద మెనీ కాన్స్టిట్యూషన్స్. మనం ఏ కాన్స్టిట్యూషన్ రెఫర్ చేసాం మన ప్రీవియస్ వీడియోలో చూసాం. నియర్లీ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రెఫర్డ్ 60+ కాన్స్టిట్యూషన్స్ అట్ దట్ టైం. ఓకే, 60+ కాన్స్టిట్యూషన్స్ మనం రెఫర్ చేసి బెస్ట్ థింగ్స్ మనం తీసుకున్నాం మన కాన్స్టిట్యూషన్స్ కి. ఓకే, నౌ దీనివల్ల ఏంటంటే మన ఒక కంటెంట్ ఒక కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇన్ స్కోప్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డీటెయిల్లీ గివెన్ బై ఆర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇన్ ఇట్. ఓకే, అండ్ ఫర్దర్ గా మన కాన్స్టిట్యూషన్ మనం తర్వాత అమెండ్ చేసుకున్నాం చాలా విధాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా, ది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ది స్టేట్స్ ని క్రియేట్ చేస్తుంది. స్టేట్ రీఆర్గనైజేషన్ ఏదైతే జరుగుతుందో లాంగ్వేజ్ బేసిస్ లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇస్ వన్ బిగ్ థింగ్. దెన్ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ సచ్ ఎ మేనర్ మేడం ఇందిరాగాంధీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మినీ కాన్స్టిట్యూషన్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ కూడా చెప్పారు, ఎందుకంటే అన్ని చేంజెస్ తీసుకొచ్చారు
తీసుకొచ్చారు దీంట్లో. ఓకే, దెన్ కమ్స్ ది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే జస్ట్ రెక్టిఫికేషన్ ఫర్ ది 42nd ఏమేమి తప్పులు చేశామో దాన్ని రెక్టిఫై చేయడం కోసం వచ్చిందే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ క్రియేటెడ్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. మనకు తెలిసిందే పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అని. ఓకే, నౌ ఇలాంటి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనం చేసుకున్నాం. ఓకే, దెన్ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు కేశవానంద భారతీస్ కేసు అంటే కాన్స్టిట్యూషన్ ఏమన్నా పార్లమెంట్ ఏమన్నా అమెండ్ చేయొచ్చా, ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చా, ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం అమెండ్ చేయలేం అండర్ ఆర్టికల్ 368. ఓకే, ఈ డిస్కషన్స్ కూడా మనము డోంట్ వరీ ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం కాకపోయినా కూడా మన ఫ్యూచర్ వీడియోస్ లో ఇవి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఇస్ దిస్ ఆర్టికల్ 368, వాట్ ఇస్ ద టసల్ బిట్వీన్ ది పార్లమెంట్ అండ్ ద జుడిషియరీ, అంటే జుడిషియరీ పార్లమెంట్ ఎందుకు గొడవ పడుతున్నారు, దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ ఆర్టికల్ 13 వర్సెస్ ఆర్టికల్ 368. ఓకే, ఈ ఇష్యూస్ మీదనే మేజర్ ఇష్యూస్ జరుగుతుంది బిట్వీన్ పార్లమెంట్ అండ్ జుడిషియరీ. ఫైనల్లీ ఈ కేసు వస్తుందమ్మా, కేశవానంద భారతీస్ కేస్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ. కేశవానంద భారతి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఫైనల్లీ ఇట్ evolved a concept called as basic structure doctrine. ఓకే, ఇక్కడ ఉన్న బేసిక్ స్ట్రక్చర్ అంటే సింపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎనీ ప్రొవిజన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్సెప్ట్ ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ లో ఏదైతే ఉందో, బేసిక్ స్ట్రక్చర్ అంటే విచ్ ఇస్ కోర్ ఫర్ అవర్ కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ టుమారో అమెండ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రేపు పార్లమెంట్ అమెండ్ చేసింది, దే సేడ్ దట్ ఇండియా ఇస్ నాట్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రాదర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పారు. అంటే ప్రెసిడెంట్ అంటే యాజ్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా మనం తయారవుతున్నాం చెప్పి నో, మనం చేయలేము అలా. ఇవన్నీ కోర్ పార్ట్ ఆఫ్ ద మన కాన్స్టిట్యూషన్, ఇవన్నీ మన ఎసెన్స్. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమైంది, దే నెవర్ ఆస్పైరింగ్ ఇండియా టు ఏ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ సపోజ్ దే అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సేడ్ దట్ ఇండియా ఇస్ నాట్ ఏ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ఎ డిక్టేటర్షిప్ అని చెప్పారనుకో. ఓకే, డోంట్ యూ సీ సమ్వేర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఓకే, మీరు ఇప్పుడు థింక్ చేయండి, అవును కదా ఇలా చేయొచ్చు కదా, ఇలా చేస్తే మరి ఏంది. నౌ దట్ ఈస్ వేర్ ది సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్ ఇన్ ది కేశవానంద భారతీస్ కేస్ సేడ్ దట్ పార్లమెంట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నో డౌట్, బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, అది మనము తీయలేము. ఈ బేసిక్ స్ట్రక్చర్ మనము కంపేర్ టు ఒక బిల్డింగ్ లో కంపేర్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్డింగ్ లో లెట్స్ ఏ ఫౌండేషన్, ఇప్పుడు ఫౌండేషన్ లేని బిల్డింగ్, ఫౌండేషన్ వీక్ ఉన్న బిల్డింగ్స్ నిలవగలిగితే ఉండవు. ఓకే, సో అలానే దిస్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్. ఓకే, నా దీంట్లోనే మన కాన్స్టిట్యూషన్ బిల్డ్ అయి ఉంది. రైట్, నా ఒక్కొక్క ఫీచర్స్ మనం చూసాం సేలియంట్ ఫీచర్స్ లో. నా ఫస్ట్ సేలియంట్ ఫీచర్ దట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఇట్ ఈస్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మన లాస్ట్ టైం ఈ డిస్కషన్ మనం పెట్టుకున్నాం. దిట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సార్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూర్చొని 2 years, ఓకే 2 years 11 months ప్లస్ 18 days రాశారు కదా. సో దిస్ ఈస్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విచ్ హాస్ డన్ the lengthiest written constitution. And moreover you should also understand constitution are of 2 types category. ఒకటేమో written constitution, ఇంకొక డిస్కషన్ ఏమొస్తుందంటే దట్ ఈస్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. నౌ ఈ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనం జనరల్ గా యూకే అని చెప్తాం, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, నౌ యునైటెడ్ కింగ్డమ్ వి సే దిస్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మీకు వాళ్ళ ఒక హిస్టరీ మీరు కొంచెం చదివితే దే సే దట్ దేర్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ది 1200. మ్యాగ్నా కార్టా అనే ఒక ఇష్యూ అప్పుడున్న కింగ్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో మ్యాగ్నా కార్టా అనే ఒక డాక్యుమెంట్ ఇస్తారు. మ్యాగ్నా కార్టా మీనింగ్ దట్ అప్పుడున్న రాయల్ మొనార్కీ నుంచి పీపుల్స్ కి పవర్ ఇవ్వడం స్టార్ట్ అయి ఉంటుంది అప్పుడు. ఓకే, నౌ ఇది ఎప్పుడు జరుగుతుంది, 1200 ADs నుంచి జరుగుతుంది. నౌ బికాస్ ఆఫ్ దిస్ దే వర్ నెవర్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఎనీథింగ్. ఎవరు ఒక బాడీని క్రియేట్ చేసి ఆ బాడీలో కూర్చొని ఎవరు కాన్స్టిట్యూషన్ రాయలేదు. రాదర్ ఇట్ వాస్ ఎవాల్వింగ్ విత్ ది ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద సొసైటీ ఎలా ఎవాల్వ్ అవుతుందో దాని తగ్గట్టు వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్ అయిపోయింది అనమాట. సో దట్స్ వై యూకే కాన్స్టిట్యూషన్ వి సే ఇట్ ఇస్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. బట్ ఇండియాలో కూడా తీసుకుంటే ఇండియా ఇస్ ఎ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, కూర్చున్నారు రాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. ఏంది, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్, బట్ లెంతియెస్టా కాదు, జస్ట్ 7-page డాక్యుమెంట్. ఓకే, ఇఫ్ యూ నో ఇట్ ఈస్ జస్ట్ ఏ 7-page డాక్యుమెంట్ మనం చూసుకున్నాం. ఓకే, నౌ ఇప్పుడు ఈ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కి వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్, ఇప్పుడు రీజన్ తెలియాలి కదా మనకు. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఈ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కి రీజన్ అంటే నౌ దెర్ ఆర్ 4 factors which contributed for this lengthiest written constitution. ఒకటేమో ఫస్ట్ geographical diversity of India. What is meant by this geographical diversity of India? India is so vast. Okay, నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మనం చూసుకుంటే ఇండియా ఇస్ సో వాస్ట్ ఇన్ ఇట్స్ పీపుల్ అండ్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ. సో దీనివల్ల
ఇట్ లెడ్ టు ది జాగ్రఫికల్ సైజ్ వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దగా అయిపోయింది. సెకండ్ మేజర్ థింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 35 నుంచి మనం చాలా ప్రొవిజన్ తీసుకున్నాం. ఈవెన్ చాలా మంది ఎలా క్రిటిసైజ్ చేశారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ కార్బన్ కాపీ of government of India 1935 అని చెప్పారు. So this is also one more reason why the lengthiest written constitution is also it is been called. Next, Indian constitution is a single constitution. అంటే ఏంది, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మన దగ్గర ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, రైట్ ఆర్ నాట్? మనకి యునైటెడ్ స్టేట్స్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక కాన్స్టిట్యూషన్, స్టేట్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషన్ ఉందా? అలాంటి ప్రొవిజన్స్ మనకు లేదు. సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది సింగిల్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఈవెన్ పంచాయతీలతో తర్వాత 73rd and 74th అమెండ్మెంట్ తర్వాత మన పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ పెట్టుకున్నాము, వాళ్ళు కూడా పవర్ ఎక్కడి నుంచి డిరైవ్ చేయాలి? దే షుడ్ ఆల్సో డిరైవ్ ద పవర్ ఫ్రమ్ ద సింగిల్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ. నెక్స్ట్, వన్ మోర్ రీజన్ ఫర్ ది లెంతీ సైజ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ దట్ డామినెన్స్ ఆఫ్ లీగల్ లీగల్ ఎక్స్పర్ట్స్. ఏది మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మనము చూసాం, ఇట్ వాస్ ఎ లాయర్స్ పారాడైస్ అని చెప్పాం, ఆర్ ఇట్ వాస్ డామినేటెడ్ బై లాయర్స్ అండ్ పొలిటీషియన్స్ అని చెప్పాం. వాళ్ళ వల్ల ఏమైంది, సబ్జెక్ట్ కాస్త కాంప్లికేట్ అయింది అని చెప్పారు. బట్ వీ ఆల్సో సీన్ ద రీజన్ దేస్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే మన సబ్జెక్ట్ ని చాలా అండర్స్టాండింగ్ విధంగా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా లూప్ హోల్స్ కనిపించకుండా మనకు క్లియర్ కట్ డాక్యుమెంట్ ఇచ్చారు, రైట్? దిస్ ఈస్ ది రీజన్ ఫర్ వై our constitution is the lengthiest written constitution. Please try and understand ఎందుకు lengthiest written అయింది. One, because of geographical diversity. Second, because of government of India 1935 నుంచి మనం చాలా ప్రొవిజన్ తీసుకున్నాం. Third, single constitution for both center and state. Fourth, dominance of the legal aspect ఉండడం వల్ల we have taken that our constitution is the lengthiest written constitution. Now second, చూసుకోటే ది సెకండ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ సెకండ్ సేలియంట్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ దట్ వీ హావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్. వేరియస్ సోర్స్ అంటే చాలా కంట్రీస్ రెఫర్ చేసి మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. 60+ కంట్రీస్, 60+ కంట్రీస్ నుంచి మనము వీ హావ్ టేకన్. నౌ లెట్స్ సీ ఏమేం కాన్స్టిట్యూషన్ ఏమేం కంట్రీస్ నుంచి ఏమేమి తీసుకున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ వెరీ డీటెయిల్, ఎందుకంటే కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటాం. నా కొన్ని విషయాలు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 నుంచి ఏమేమి తీసుకున్నాం? ఫెడరల్ స్కీమ్ తీసుకున్నాం, మనం చూసాం కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, కొన్ని విషయాలు ఇన్క్లూడింగ్ దట్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఇవన్నీ మనం చూసుకున్నాం. నెక్స్ట్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఏం చేసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్. ఇప్పుడు మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యూచర్. ఓకే, క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇవన్నీ. సో ఎవరైతే వీడియో వింటున్నారో ప్రస్తుతానికి వాళ్ళకి అర్థం కాకపోయినా, బికాస్ ఇట్స్ అ ఫౌండేషన్ కోర్స్, ప్లీజ్ స్టే దట్ మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, నౌ నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాం మనము? ఫండమెంటల్ రైట్స్ మనం అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం. మనం ప్రస్తుతానికి ఉన్న ఫండమెంటల్ రైట్స్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఒక రోల్ ఉండొద్దు అని చెప్పి. ఓకే, ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ ఒక రోల్ ఉండొద్దు అని చెప్పి ప్రొవిజన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఆ ప్రొవిజన్స్ కూడా మనం యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకున్నాం, రైట్? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకుంటాం? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్ దట్ ఇస్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, సిమిలర్లీ అలానే చూసుకుంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం చాలా ప్రొవిజన్ తీసుకుంటున్నాం. అండ్ దెన్ కమ్స్ ది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, వైమార్ కాన్స్టిట్యూషన్ అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్ తీసుకుంటున్నాం. ఓకే, ఈవెన్ దో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 అని చెప్తాం, చాలా చోట్ల 1935 కూడా ఉంది. వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయింది ఎక్కడి నుంచి? ఇన్స్పైర్ అయింది వైమార్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, నౌ సోవియట్ యూనియన్ నుంచి మనము ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ తీసుకుంటున్నాము. దెన్ ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ మన ప్రియామలో రాసుకుంటాము. ఇవన్నీ మనం రెఫర్ చేసి వీ హావ్ అడాప్టెడ్ ఇన్ టు అవర్ కాన్స్టిట్యూషన్. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఇవన్నీ మన డీటెయిల్ డిస్కషన్స్ లో మనకి దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఏంది ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ విల్ గివ్ డీటెయిల్ డిస్కషన్స్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ వి అడాప్టెడ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ వి ఆర్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఎక్సెట్రా అనేది పాయింట్ డిస్కస్ చేస్తాం. బట్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్. మనం ఎక్కడి నుంచి అయితే అడాప్ట్ చేసుకున్నామో అనే పాయింట్ ఇక్కడ మన డిస్కషన్ లో మనకు వచ్చేసింది. నెక్స్ట్ కమ్స్ ది విత్ రెస్పెక్ట్ టు అవర్ యూనిక్ ఫీచర్లో ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. రిజిడిటీ అంటే ఏంది? మన కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయలేం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంది? ఈజీగా అమెండ్ చేయగలుగుతాం. ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది? మన కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్లెండ్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ యాజ్ వెల్ యాజ్ ది ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ అంటే ఏంటండి? ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. ఆ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేశారు? దేర్ ఇస్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 368. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 368 ఉంది. ఈ ఆర్టికల్ 368 గివ్స్ ది పవర్ ఫర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎలా అమెండ్ చేస్తారు? దేర్ ఆర్ 2 మెథడాలజీస్. ప్లీజ్ రిమెంబర్, అండర్ ఆర్టికల్ 368 మనకు 2 మెథడాలజీస్ మాత్రమే ఉన్నాయి, 3 కాదు, 2 మాత్రమే.
368 కింద ఓన్లీ 2 ways you can amend the constitution. One, with respect to the special majority in the parliament. Special majority in the parliament అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో 2/3 మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అయ్యాలి, ప్లస్ హాఫ్ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. దీంట్లో ఓటింగ్ ఆ రోజు 100 మంది వచ్చారు. దీంట్లో ఓటింగ్ ఎలా వేయాలి? ఇప్పుడు లెట్స్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ఏ లోక్సభ అనుకుంటున్నాను నేను. కానీ ఆ రోజు లోక్సభకి ఎంతమంది వచ్చారు? 100 మెంబర్స్ వచ్చారు. ఓకే, నా ఎలా ఓటింగ్ జరగాలి దీని ప్రకారంగా చూసుకుంటే, లోక్సభలో 100 మెంబర్స్ వచ్చారు, కానీ లోక్సభ యాక్చువల్ స్ట్రెంత్ ఎంత? 550. లోక్సభలో యాక్చువల్ స్ట్రెంత్ ఎంత? 550. యాక్చువల్ 543 అంటాము, బట్ 550 ఐఎమ్ టేకింగ్ ఇట్. ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ సీట్స్ దట్ వర్ నాట్ ఫిల్డ్ ఫర్ మెనీ రీజన్స్, ఐఎమ్ టేకింగ్ ఇట్ as 550. నౌ ఈ 100 మెంబర్స్ వచ్చారు ఆ పర్టికులర్ డేకి. ఇప్పుడు 2/3 వర్క్ మెకానిజం ఎలా జరుగుతుంది? సో 100 into 2/3 ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ 99 అనుకుంటున్నా. ఓకే, 3 3 సో 3 into 2 66, అంటే 67 మెంబర్స్ ఓట్ అయ్యాల్సిందే. ఓకే, ప్లస్ హాఫ్ ఆఫ్ ది మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు దీంట్లో హాఫ్ ఎంత అంటే మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే 550 డివైడ్ బై 2 ఎంత? 2 2 4, 1 2 7 14, 1 అంటే 275 మెంబర్స్ ఓట్ అయ్యాలి. కానీ వచ్చింది ఎంతమంది? 100. కానీ రావాల్సింది ఎంత? ఈ 100లో 66 రావాలి మినిమమ్, ప్లస్ 275 కూడా రావాలి. కానీ 275 మెంబర్స్ ఉన్నారా? లేదు. సో అయితే బిల్ పాస్ అవుతుందా? బిల్ పాస్ అవ్వదు. దిస్ ఈస్ వాట్ ది స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఓకే, వన్, ఇలా మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు. రెండో విధంగా కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేస్తారంటే, సేమ్ ఈ స్పెషల్ మెజారిటీ ఫాలో అవ్వాలి, ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ ని కూడా అడగాలి. స్టేట్ ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? 28 స్టేట్స్ ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ చేయాలంటే 14+ స్టేట్స్ దీన్ని రాటిఫై చేయాలన్నమాట. ఓకే, దెన్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విల్ బి పాస్డ్. అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే డోంట్ వరీ నౌ, ప్లీజ్ హోల్డ్ ఆన్. మన సక్సెసివ్ వీడియోస్ లో మళ్ళీ ఇవన్నీ కూడా డీటెయిల్ డిస్కషన్ చేసుకుంటాం. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎన్ని విధాలుగా అమెండ్ చేయొచ్చు అంటే, ఒకటేమో సింపుల్ గా కూడా అమెండ్ చేయొచ్చు. ఈ సింపుల్ గా అమెండ్ చేసేది ఆర్టికల్ 368 కింద వస్తుందా? రాదు. 368 కింద ఏమేమి ఇచ్చారు? 1 విత్ రెస్పెక్ట్ స్పెషల్ మెజారిటీ చెప్పారు. ఇంకొకటి స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్. ఎన్ని స్టేట్లు చేయాలండి? 14 స్టేట్స్ చేయాలి. అంటే మినిమం హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ చేయాలి. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ ఈ స్టేట్స్ ఎలా రాటిఫై చేస్తాయి? సింపుల్ మెజారిటీ పాస్ చేస్తాయా, లేకపోతే వాళ్ళు కూడా స్పెషల్ మెజారిటీలో పాస్ చేయాలా అని చెప్పి? వాళ్ళు సింపుల్ మెజారిటీగానే పాస్ చేస్తారు. స్టేట్స్ ఎప్పుడు కూడా ఒకవేళ బిల్లు అడిగితే అది సింపుల్ మెజారిటీగానే పాస్ చేస్తారు. ప్లీజ్ రిమెంబర్, దే విల్ పాస్ ఓన్లీ ఇన్ ది సింపుల్ మెజారిటీ. సార్ ఏమైనా బిల్ పాస్ చేశారా ఇలా స్టేట్ని అడిగి? పాస్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ యువర్ జిఎస్టీ బిల్. జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే జరిగిందో, 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఇస్ జిఎస్టీ బిల్ విచ్ వాస్ రాటిఫైడ్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ ఓన్లీ, రైట్ ఆర్ నాట్? సో ప్లీజ్ రిమెంబర్ దిస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ని అడగాల్సిందే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెడరల్ స్ట్రక్చర్ చేంజెస్ ఏమైనా జరిగితే దెన్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ది హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. మనం చూసాం, సార్ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే అర్థం కావట్లేదు, ఈ జిఎస్టీ ఏందో మాకు అర్థం కావట్లేదు అంటే, డోంట్ వరీ, ట్రై టు రిమెంబర్ దట్ అండర్ ఆర్టికల్ 368 జస్ట్ 2 ప్రొవిజన్స్ మాత్రమే ఉంది. వన్ ప్రొవిజన్ విచ్ టాక్స్ అబౌట్ ది స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, సెకండ్ విచ్ టాక్స్ అబౌట్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఓకే, now let's move on to the next feature of or next salient features of our constitution, that is a federal system with unitary bias. Please remember this, చాలా చాలా ఇంపార్టెంట్ మన యూపీఎస్సీ ఎగ్జామ్ కి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ఫెడరలే, నో డౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరలే, బట్ ఫెడరల్ అనే వర్డ్ వాడాం ఎక్కడైనా? ఫెడరల్ అనే వర్డ్ ఎక్కడ కూడా వాడలేదు. మరి ఏం వాడాం సార్ మనం? అండర్ ఆర్టికల్ 1 దగ్గర వి హావ్ యూజ్డ్ ద వర్డ్ ఇండియా ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సార్ ఎందుకు వాడారు యూనియన్ ఆఫ్ స్టేట్స్? ఎందుకు ఫెడరల్ వాడలేదు? ఎందుకంటే we have compared itself to the United States of America. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాన్స్టిట్యూషన్ ఫామ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఫెడరల్ అని చెప్పారు. ఎందుకు? అక్కడ 13 కాలనీస్ ఏదైతే ఉండేనో దే కేమ్ టుగెదర్ అండ్ దే ఎస్టాబ్లిష్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే అక్కడ ఫెడరలిజం ఎలా అయిందంటే, అగ్రిమెంట్ జరిగింది. ఎవరి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది? స్టేట్స్ మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. స్టేట్స్ కేమ్ టుగెదర్ అండ్ సైన్డ్ ద అగ్రిమెంట్ ఫార్మ్ ది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఇండియాలో అలాంటి అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా? కాదు. ఇండియాలో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈవెన్ మనం చూసుకుంది ఏంటంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ఇంటర్నల్ డివిజన్స్ ఆఫ్ ది ఇండియా కంట్రీ మొత్తం డివైడ్ చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో ఇంటర్నల్ డివిజన్స్ క్యాన్ బి డన్ బేస్డ్ అపాన్ ద లాంగ్వేజ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ వెరీ కేర్ఫుల్లీ, దట్ ఇండియా ఈస్ అ ఫెడరల్ కంట్రీ. నో డౌట్ ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ, కానీ చాలా వరకు ప్రొవిజన్స్ ఇండియాలో ఎలా ఉందంటే, ఈవెన్ ద ఫెడరల్ కంట్రీ చెప్పినా కూడా ఇండియా హ్యావింగ్ ఏ యూనిటరీ బయాస్, యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇక్కడ మనం చూసాం ఫెడరల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రీజన్ ఏం చెప్పాం?
ఇండియా ఎందుకు ఫెడరల్ అనే వర్డ్ వాడలేదు, ఎందుకంటే వి కంపేర్డ్ ఇట్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వేర్ ది ఫెడరలిజం అంటే డెఫినేషన్ ఏంది, స్టేట్స్ కేమ్ టుగెదర్ అండ్ సైన్డ్ ద అగ్రిమెంట్ అండ్ దే ఫార్మ్డ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇండియాలో అలా ఫామ్ అయిందా? ఇండియాలో అలా ఫామ్ అవ్వలేదు. ఎవరు కూడా స్టేట్ని అడగలేదు మీరు ఇండియాలో పార్ట్ ఉంటారా లేదని చెప్పి. ఇన్స్టెడ్ మీకు రైటే లేదు అసలు. స్టేట్స్ హ్యావ్ నో రైట్ అట్ ఆల్ టు సెసీడ్. మీరు ఇండియా నుంచి వెళ్ళిపోతుంటే వదిలేస్తారా? నో, ఇట్ విల్ నెవర్ ఎవర్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నాగాలాండ్ అడుగుతున్న నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు 1950s లో ద్రవిడ నాడని సపరేట్ గా ద్రవిడిస్తాన్ అని అడిగారు. ఓకే, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవన్నీ కలుపుకొని అప్పుడు ఇచ్చారా? నో, దిస్ విల్ నాట్ బి ది పార్ట్. ఓకే, ఇండియాలో రైట్ టు సెసీడ్ అనే కాన్సెప్టే లేదనమాట. ఓకే, నౌ నెక్స్ట్ ఏమేమి ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. 2 గవర్నమెంట్స్ అంటే ఏంటండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. అంటే ఫెడరల్ ఫీచర్స్ ఇవన్నీ. డివిజన్ ఆఫ్ పవర్ జరుగుతుందా? ఎందుకు జరగలేదు? సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అండర్ ఆర్టికల్ 247 కింద ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా ఇస్ ఆల్సో ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ as ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ప్లీజ్ రిమెంబర్, ఒక బండ గుర్తులా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డీటెయిల్గా ఎందుకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటే దాని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటారని చెప్పి. సార్ అలా అంటే యునైటెడ్ కింగ్డమ్ లో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కదా, మరి అక్కడ అది ఫెడరల్ కాదు. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటే ఏంది, ఇట్ ఈస్ వాట్, యూనిటరీ కాన్స్టిట్యూషన్, నాట్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. రైట్ నౌ ఇండియాలో ఏంది, వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ. వాట్ ఈస్ మీన్ బై కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ? కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ derives its power from the constitution itself. Each and every organ of the government అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా, జుడిషియరీ అయినా, దే విల్ డిరైవ్ దేర్ పవర్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఓన్లీ. కాన్స్టిట్యూషన్ నుంచి మాత్రమే వాళ్ళు పవర్ డిరైవ్ చేయగలుగుతారు. కాన్స్టిట్యూషన్ లేకుండా వాళ్ళు పవర్ డిరైవ్ చేయలేరు. ఓకే, దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ. అండర్స్టూడ్? రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఆల్సో అండ్ బైకామరలిజం. బైకామరలిజం అంటే ఏంటండి, హ్యావింగ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్ లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇవి కూడా పార్ట్ ఆఫ్ ఫెడరల్ సిస్టమే. ఓకే, నౌ సార్ యూనిటరీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ స్ట్రాంగ్ సెంటర్. ఏమైనా సరే వీ హ్యావ్ స్ట్రాంగ్ సెంటర్ ఇండియాలో. ఎందుకు స్ట్రాంగ్ సెంటర్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఒక బడ్జెట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? స్టేట్ల గవర్నమెంట్ బడ్జెట్ డిసైడ్ చేసినా కూడా సెంట్రల్ బడ్జెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ కదా ఫైనాన్స్ కమిషన్ పెట్టి దాని తర్వాత దట్ మనీ కమ్స్ టు స్టేట్ గవర్నమెంట్స్. రైట్. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ సింగిల్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఏమైనా 2 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయా లైక్ యునైటెడ్ స్టేట్స్? నో, వీ హ్యావ్ సింగిల్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. ఇప్పుడు మనకు ఇండియాలో ఏం సిటిజన్షిప్ ఉందండి? వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మీరేమైనా సిటిజన్ ఆఫ్ తెలంగాణ కానీ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఏమైనా ఉందా? నో. సో వీఆర్ ఏ సింగిల్ సిటిజన్షిప్ వీ హ్యావ్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఉంది మనకు. ఓకే, యూనిటరీ ఫీచర్ ఫ్లెక్సిబుల్ ఎందుకు? మీరు కాన్స్టిట్యూషన్ సింపుల్ గా కూడా అమెండ్ చేయొచ్చు, కానీ ఆ 368 కింద వస్తుందా? ఆర్టికల్ 368 కింద రాదు. సో యూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ సింపుల్ ఫార్మాట్ ఆల్సో. రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి మనం ఇప్పుడే తేడా చూసాం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంది? ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి దెన్ యూ గో టు ది హైకోర్ట్, దెన్ యూ గో టు ది సుప్రీం కోర్ట్. ఇదేంటి? ఇంటిగ్రేటెడ్. ఒకటే సింగిల్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది ఇక్కడ, మీకు గుర్తుంటాయి. సుప్రీం కోర్ట్ కింద హైకోర్టు ఉంటుంది, హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, అండర్స్టాండ్? యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ దట్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్. ఈ ఇంటిగ్రేటెడ్ మెకానిజం ఉండడం వల్ల ఏమంటున్నారు? దిస్ ఈస్ ది యూనిటరీ ఫ్యూచర్. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం ఈవెన్ దో we elect ourselves the local MLAs. ఓకే, ఎమ్మెల్యేస్ వాళ్ళ నుంచి వాళ్ళు సీఎం ఎన్నుకుంటారు. నౌ హూ ఈస్ ఎలక్టింగ్ గవర్నర్ హియర్? గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తున్నాం? గవర్నర్ ఏమైనా ఎలక్టెడ్ బాడీయా? నో. నా గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దట్ సెంటర్, ది స్ట్రాంగ్ సెంటర్ దట్ వీ హ్యావ్ టుడే. ఓకే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది రీజన్స్ లైక్ దిస్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేడ్ ఈవెన్ దో ఇట్ ఇస్ అ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యూనిటరీ బయాస్. ఓకే, ఇలా చూడండి వేరియస్ పొలిటికల్ థింకర్స్ ఏం చెప్తున్నారో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా కమెంట్ చేస్తారు చూడండి. ఫెడరల్ ఇన్ ద ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. ఇంకా కొంతమంది కేఎస్ వేర్ పొలిటికల్ థింకర్ ఏం చెప్తున్నాడు? ఇండియా ఇస్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ అంటున్నాడు. ఓకే, ఇంకా కొంతమంది చూడండి ఏమంటుండో, ఇండియా ఇస్ ఏ బార్గెనింగ్ ఫెడరలిజం అంట. అంటే ప్రతిసారి మనం అడుక్కోవాలి సెంట్రల్ నుంచి, నాకు పవర్స్ ఇవ్వు, స్టేట్ గవర్నమెంట్ నాకు పవర్స్ ఇవ్వు అని చెప్పి. మీరు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడుక్కుంటుంది, దాని తర్వాత తమిళనాడు అడుక్కుంది ఒక టైంలో. రైట్, గివ్ మోర్ పవర్, మోర్ అటానమీ అని చెప్పి. రైట్. నెక్స్ట్ కమ్స్ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అని కూడా కొంతమంది కమెంట్ చేశారు, అంటే కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎక్సెట్రా. రైట్, ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, కాంపిటేటివ్ ఫెడరలిజం, కొలాబరేటివ్ ఫెడరలిజం అని చెప్పి. దీస్ ఆర్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, బట్ ఇన్ లేటర్ క్లాసెస్ విల్ బి డెఫినెట్లీ డిస్కసింగ్ ఆల్ దోస్ పాయింట్స్. నౌ నెక్స్ట్ పాయింట్ చూడండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో వీ హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎక్కడి నుంచి మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? ప్రస్తుతం ఇప్పుడు మనం ఏదైతే ఉందో పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ చూడండి, వీఆర్ ఫాలోయింగ్ ది వెస్ట్ మినిస్టర్. ఈ ప్లేస్ ఎందుకు వచ్చిందండి? ఈ వర్డ్ ఎందుకు వచ్చింది? బ్రిటన్ లో ఉన్న పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ అనే ప్లేస్ లో ఉంటుంది.
Okay, that's why it's called as Westminster model of government. And moreover, we have adopted this parliament system from where British నుంచి అడాప్ట్ చేసుకున్నాం. మనం రీజన్స్ కూడా చూసుకోవాలి యాక్చువల్లీ వై వి అడాప్టెడ్ దిస్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే, ఎందుకంటే ఇండియన్స్ వేర్ హ్యాబిచువేటెడ్ విత్ దిస్ పార్లమెంటరీ సిస్టమ్. మనకు ఆల్రెడీ ఈ సిస్టమ్ ఉంది ఎగ్జిస్టింగ్ లో. బ్రిటిషర్స్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ క్రియేట్ చేసి చిన్న లెజిస్లేచర్ క్రియేట్ చేశారు, దాని తర్వాత సెంట్రల్ లెజిస్లేచర్ క్రియేట్ చేశారు. ఇలాంటి లెజిస్లేచర్స్ క్రియేట్ చేయడం వల్ల వీ హ్యావ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 అయినా సరే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఈ సిస్టానికి మనం అలవాటు పడిపోయాం. Okay, so we adopted this system, this particular parliamentary form of government. Okay, and parliamentary form of government లో ఏం ఉంటుంది మనం చూసాం, you will elect ది ఎంపీస్ వెళ్ళి ఏమవుతారో దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ అవుతారు. అంటే వీళ్ళు ఎవరు, ఎగ్జిక్యూటివ్స్. ఈ ఎంపీస్ ఎవరు, లెజిస్లేటర్స్. అవునా, ఇప్పుడే మనం చాలా డీటెయిల్ డిస్కషన్ చేసుకున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆర్ కోఆపరేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఉంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దెర్ ఇస్ ఎ కోఆపరేషన్. మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎప్పుడైనా దెర్ విల్ బి కోఆపరేషన్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ ది లెజిస్లేచర్. బట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ కి వచ్చేసరికి ఏముంటది, దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ సపరేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ ది లెజిస్లేటర్స్. మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మీరు ఎప్పుడు కూడా చూడరు దట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే, అది ట్రంప్ అయినా సరే, ఒబామా అయినా సరే, ప్రెసిడెంట్ ఉన్న జో బైడెన్ అయినా సరే, హీ విల్ నెవర్ ఎవర్ గో అండ్ సిట్ ఇన్ ద పార్లమెంట్. బట్ ఇండియాలో చూసుకోండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కూడా వెళ్ళి పార్లమెంట్ లో కూర్చుంటారు. దే ఆల్సో ఇస్ ద పార్ట్ ఆఫ్ ది లా మేకింగ్ ప్రాసెస్. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. రైట్, సో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ that the parliamentary system is established both in the center and the state. Okay, try and understand that ఈ parliamentary system మనం ఎక్కడ పెట్టాం, సెంటర్ లో పెట్టాం, స్టేట్ లో కూడా పెట్టాం. అంటే స్టేట్ ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ లో మనం ఈ పర్టికులర్ పాయింట్ లో డిస్కషన్ మనం యూ నీడ్ టు సీ. ఓకే, అండర్స్టాండ్. Now let's see features of the Indian Parliament. Okay, ఏమేమి ఉన్నాయి ఇండియన్ పార్లమెంట్ లో. లెట్స్ సీ, there is a nominal executive, there is a real executive. ఇక్కడ నామినల్ అంటే ఏంటండి, డమ్మీ ఎగ్జిక్యూటివ్స్. ఓకే, డమ్మీ అంటే యాక్చువల్ డమ్మీ అని చెప్పొద్దు నేను, బట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కి ఐఎమ్ జస్ట్ డీలింగ్ విత్ ఇట్. ఓకే, ఇక్కడ నామినల్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఇండియాలో నామినీ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్. అంటే ఈజ్ జస్ట్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్. అంటే ఇతని దగ్గర రియల్ పవర్స్ ఏమైనా ఉన్నాయి, ఈ డస్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ పవర్స్. ఓకే, ఈజ్ జస్ట్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్. బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ఇట్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్. ఇండియాలో ఎవరి దగ్గర పవర్ ఎక్కువ ఉందని నేను అడిగితే మీరు ఎవరు చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఎక్కడ పవర్ ఉంటుంది. సో మన పార్లమెంటరీ సిస్టమ్ లో నామినల్ పవర్స్ ఎవరికి ఇచ్చారు అంటే, నేమ్ సేక్ పవర్స్ ఎవరికి ఇచ్చారు, ప్రెసిడెంట్ కి ఇచ్చారు. కాబట్టి రియల్ పవర్స్ ఎవరికి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చారు. రైట్, నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ లో ఏంటంటే మెజారిటీ పార్టీ రూల్. ఇండియాలో సిస్టమ్ వెరీ సింపుల్. ఇప్పుడు బీజేపీ గెలిచిందంటే బీజేపీ విల్ రూల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విల్ రూల్. అంటే పార్లమెంట్ లో నంబర్స్ అంటే మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి లోక్సభలో, 550. దీంట్లో మీకు మెజారిటీ రావాలంటే ఏంది, 270 ప్లస్. ఓకే, ఆర్ 275 అనుకోండి. ఓకే, 275 ప్లస్ సీట్స్ మీకు వచ్చిందంటే యూ ఆర్ ది మెజారిటీ పార్టీ రూల్. దిస్ ఈస్ ది మెజారిటీ పార్టీ రూల్. నెక్స్ట్ వీ హ్యావ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ టు ది లెజిస్లేచర్. మనం ఇప్పుడే చూసింది, ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. ఇక్కడ లెజిస్లేచర్ అంటే స్పెసిఫికలీ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ప్లీజ్ రిమెంబర్, లోక్సభకి దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే వెరీ సింపుల్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎవరైనా ఒక మినిస్టర్ తప్పు చేశారు. ఓకే, ఎనీ మినిస్టర్ హ్యాస్ డన్ సర్టెన్ రాంగ్. ఇఫ్ వన్ మినిస్టర్ కెన్ పార్లమెంట్ మేక్ ది వన్ మినిస్టర్ టు రిజైన్. ఒకళ్ళు రిజైన్ చేపిస్తే అందరు మినిస్టర్లు రిజైన్ అవ్వాలి. రైట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క మినిస్టర్ రిజైన్ చేయలేడు, రిజైన్ చేస్తే అందరూ అంటే స్విమ్ అండ్ సింక్ టుగెదర్ అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు వర్క్ అవుతారు. స్విమ్, ఏదర్ యూ స్విమ్ ఆర్ యూ సింక్. ఓకే, ఏదర్ మీరు కలిసి ఈత కొట్టండి లేకపోతే కలిసి మునిగిపోండి. ఓకే, దిస్ ఈస్ వేర్ ది స్విమ్ ఆర్ సింక్ టుగెదర్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. విల్ డిస్కస్, డోంట్ వరీ. ఇప్పుడు ఎవరికైతే ప్రశ్నకి అర్థం కావట్లేదు, డోంట్ వరీ అట్ ఆల్, విల్ డిస్కస్ ఇన్ ది ఫ్యూచర్ వీడియోస్. డన్. నెక్స్ట్ మినిస్టర్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్. ఇప్పుడే చూసుకున్నాం మనం, మన ఇండియాలో మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆల్సో. నెక్స్ట్ there is a leadership of prime minister and leadership of chief minister also. Right, now ఇప్పుడు even though we adopted everything అంటే British, at least we have adopted the parliamentary system from the Britain, but we should also understand that there is a key differences also. There is a key differences between Indian parliamentary system as well as the British parliamentary system. ఇది ఎందుకు చెప్తున్నా అంటే
బ్రిటిష్ పార్లమెంట్ సిస్టంలో మనం చూసుకుంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉందా? రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. మరి ఎవరు లాస్ చేస్తున్నారు? పార్లమెంటే లాస్ చేస్తారు. పార్లమెంట్ వాళ్ళకి నచ్చిన లాస్ చేసుకోవచ్చు. అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సో సోవరీన్, అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళని క్వశ్చన్ కూడా చేయలేరు. సార్ జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చు, జ్యుడిషియరీ కూడా క్వశ్చన్ చేయలేదు. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ద పార్లమెంట్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ సో సుప్రీం ఆర్ సో స్ట్రాంగ్, దే క్యాన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ దిస్, ఎనీథింగ్ యాజ్ దే డిజైర్ ఫర్. అంటే జనరల్ కామన్ ఏమంటారు అంటే ది బ్రిటిష్ పార్లమెంట్ క్యాన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ చేంజింగ్ ఎ మ్యాన్ టు ఉమెన్, ఉమెన్ టు ఎ మ్యాన్ అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తానికి మారిపోయింది అనుకోండి. బట్ యూ కెన్ అండర్స్టాండ్ బ్యాక్ దెన్ దిస్ వాజ్ ది కామన్ టాక్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్ సిస్టమ్. కానీ ఇండియాలో చేయగలుగుతారా? ఇండియాలో పార్లమెంట్ ఎనీ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ మార్చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మనం ఇప్పుడే చూసాం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ సావరిన్ యాజ్ లైక్ ది బ్రిటిష్ పార్లమెంట్. దెన్ మన ఇండియాలో ఇంకొక కీ చేంజ్ ఏంటంటే అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరండి? ఇట్స్ మొనార్కీ. ఏదర్ కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు. ఇండియాలో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? ఈజ్ అన్ ఎలక్టెడ్ హెడ్, ఈజ్ అ ప్రెసిడెంట్. ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఉన్నారు. ఓకే రైట్, ప్రెసిడెంట్ ముర్మూర్, షీ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఆర్ స్టేట్. దీనికి ముందు రామ్నాథ్ కోవింద్ గారు ఉండేవాళ్ళు. ఓకే రైట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇండియాలో ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. బట్ యునైటెడ్ కింగ్డమ్ లో ఏముంది? వీ హ్యావ్ మొనార్కీ సిస్టమ్, కింగ్ సిస్టమ్, క్వీన్ సిస్టమ్ ఉంది. డన్. నౌ లెట్స్ లుక్ అట్ ది నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఇట్ ఈస్ ది సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ, ఇట్ ఇస్ సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సోవర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ. ఇప్పుడే మనం చూసుకున్నాం. మనం పార్లమెంటరీ సోవర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? బ్రిటన్ నుంచి తీసుకున్నాం. కానీ బ్రిటన్ ఉన్న మొత్తం తీసుకున్నామా? లేదు. మళ్ళీ మనకున్న చేంజెస్ తగ్గట్టు, మనకున్న ప్రాసెస్ తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకున్నాం. పోనీ అడాప్ట్ చేసుకున్నాం. జ్యుడిషియరీ యొక్క ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం ఇండియాలో ఏదైనా లా పాస్డ్ బై ద పార్లమెంట్ can be declared as unconstitutional or ultra virus. Okay, please remember, unconstitutional or ultra virus. Ultra virus అని ఎవరు డిక్లేర్ చేయగలుగుతారు? ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై జ్యుడిషియరీ. కానీ యూకేలో చేయగలుగుతారా? నో, యూకేలో చేయలేం. సో ఈ జ్యుడిషియల్ సుప్రమసీ ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? వీ హావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. కానీ ఎంత తీసుకున్నా కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టుకి ఇచ్చినంత పవర్ ఏ కోర్టు కూడా, ఏ కంట్రీ కూడా ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో. వీ హావ్ నాట్ గివెన్ దట్ మచ్ ఆఫ్ పవర్. ఎందుకు సార్ అని చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఫాలోస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, కానీ ఇండియాకి వచ్చేసరికి వీ ఫాలోస్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకోండి. ఎనీహౌ మన దగ్గర కూడా కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, ఆఫ్టర్ మేనకా గాంధీ కేసు అని మనం డిస్కస్ చేస్తాం ఇన్ ది కమింగ్ వీడియోస్. బట్ ప్రస్తుతానికి యూ షుడ్ రిమెంబర్ దట్ యునైటెడ్ స్టేట్స్ లో డ్యూ ప్రాసెస్ అంటే, డ్యూ ప్రాసెస్ మీన్స్ దట్ న్యాయం, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే దానికి తగ్గట్టు న్యాయం జరగాలి. ఓకే, దట్ ఈస్ బీన్ టేకెన్ ఇన్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే దే విల్ బి గోయింగ్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ వై దిస్ పర్టికులర్ ఇష్యూ హాస్ బీన్ టేకెన్ అప్. ఓకే, అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అంటే లాలో ఏముంది? లాలో ఇప్పుడు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కి లెట్స్ ఒక ఎగ్జాంపుల్, ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ ఒక వ్యక్తి ఈజ్ హ్యావింగ్ లెట్స్ 100 crores ఆఫ్ మనీ. ఓకే, అసెట్లో 100 crores అసెట్ ఉంది అతనికి. ఇప్పుడు అతను ఒక చిన్న వ్యక్తిని యాక్సిడెంట్ చేసేసాడు. లెట్స్ ఏ లాలో ఏముందంటే కాంపన్సేషన్ లెట్స్ ఏ 10 lakhs అని ఉంది. ఇండియన్ సిస్టమ్ ఎలా బిలీవ్ చేస్తా అంటే ఆ 10 lakhs ఇచ్చేస్తారు. కానీ 10 lakhs ఇస్తే జస్ట్ ఇమాజిన్ దట్ ఈ 10 lakhs ఈ పర్సన్ ఎవరైతే 100 crores అసెట్ ఉన్న వ్యక్తికి ఇది పెద్ద మ్యాటరా? ఇది పెద్ద విషయమా? పెద్ద విషయమే కాదు కదా. రైట్, యూ కెన్ ఇమాజిన్ ఇది పెద్ద విషయమా? ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇష్యూ ఫర్ హిమ్. Now, due process ఎలా ensure చేయాలి? Due process also ensures he should also suffer the same pain as a victim here. So they will giving a larger punishment. Okay, ఇది due process. And technically incorrect example అయినా, but get the essence. Due process of law looks into each and every aspect while delivering the justice. But procedure established by law merely looks into what is given in the law. జస్ట్ లాలో ఏం చేశారు, లెజిస్లేచర్ ఏం పాస్ చేసి ఆడ వరకే రిస్ట్రిక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే సార్, ఇంకా కూడా మనం ఇలా ఫాలో అవుతున్నామా? ప్రస్తుతానికి అయితే ఫాలో అవ్వట్లేదు. ప్రస్తుతానికి ఇండియన్ జ్యుడిషియరీ ఎవాల్వ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ మనం కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా తీసుకున్నాం. కానీ తేడా ఏంది సార్? తేడా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ లో ఇచ్చారు. మన కాన్స్టిట్యూషన్ లో ఏమి ఇచ్చారు? ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లానే ఇచ్చారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా తర్వాత ఇవాల్వ్ అయింది, కాన్స్టిట్యూషన్ అయితే ఇవ్వలేదు మనకు. ఓకే డన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం టు బ్యాలెన్స్ బిట్వీన్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ అమెరికన్ జ్యుడిషియల్ సుప్రమసీ. ఇప్పుడే మనం చూసుకున్నాం, వీఆర్ ఇన్ ది బ్యాలెన్స్ నౌ. ఎలా బ్యాలెన్స్? బ్రిటిష్ పార్లమెంటరీ లాగా మన సావరైనా కాదు, అక్కడ ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ చేసాం. అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ లాగా మనము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతున్నామా? కాదు, అక్కడ కూడా బ్యాలెన్స్ చేసాం. సో వీఆర్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్. ఓకే నెక్స్ట్,
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్యాన్ డిక్లేర్, ఇప్పుడు చూసుకుంది పార్లమెంటరీ లాస్ అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయొచ్చు. కానీ యునైటెడ్ కింగ్డమ్ లో వాళ్ళకున్న జ్యుడిషియరీ డిక్లేర్ చేయగలుగుతుందా? వాళ్ళకున్న లా జ్యుడిషియరీ అలా డిక్లేర్ చేయలేదు. ఓకే, ఇప్పుడే జస్ట్ నౌ వి హావ్ సీన్. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చా? ఎనీ ప్రొవిజన్. టుమారో ఇండియా ఇస్ నాట్ ఏ రిపబ్లిక్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ మొనార్కియల్ కంట్రీ, ఇండియా ఇస్ నాట్ ఏ డెమోక్రసీ, ఇండియా ఇస్ ఎ డిక్టేటర్, ఇలా చేయొచ్చా? చేయలేం. ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఇది ఎవరు ఇచ్చారమ్మా ఈ బేసిక్ స్ట్రక్చర్? Basic structure was given by the judiciary only. No, under which case? It is the Kesavananda Bharati's case, very famous case. Kesavananda Bharati's case lo icharu. Okay, it is not given by the parliament. Understand? So there is a restriction. Done. Now, I hope everybody is getting understanding the essence of this parliamentary synthesis or the parliamentary sovereignty and judicial supremacies. Done. Next, ఇప్పుడే మన ప్రీవియస్ డిస్కషన్ ఏం తీసుకున్నాం, ఇండియాలో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. సార్ ఇంటిగ్రేటెడ్ అంటే ఏంది? there is a district court, there is a high court, and there is a supreme court. ఇది ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ very simple everything, because మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ నచ్చలేదు, గో టు హై కోర్ట్. హై కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ నచ్చలేదు, గో టు సుప్రీం కోర్ట్. మీకు సపరేట్ కోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫెడరల్ కోర్ట్ అని చెప్పి, స్టేట్ కోర్ట్స్ అని చెప్పి, సెంట్రల్ కోర్ట్స్ అని చెప్పి ఏమైనా ఉన్నాయా? నో, వీ డు నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. బట్ ఎక్కడ ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సపరేట్ కోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, డన్. నౌ చూసుకోండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వీ హావ్ ఆల్సో ఎన్షూర్ దట్ మన జ్యుడిషియరీ ఇండిపెండెంట్ కూడా. ఇండిపెండెంట్ ఎలా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 50, ఇక్కడ నేను ఇవ్వలేదు కానీ ఆర్టికల్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇక్కడ ఉందన్నమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆల్సో మెన్షన్స్ అబౌట్ దిస్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50లో ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ జ్యుడిషియరీ అనే పాయింట్ లో ఉంది. సో అక్కడ వన్ మెకానిజం దట్ వి హావ్ ఎన్షూర్డ్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఎగ్జిక్యూటివ్ అండ్ judiciary from the judiciary is part of basic structure doctrine. This is also part of basic structure doctrine, right? ఇది కాకుండా మనకు ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ఎన్షూర్ దట్ అవర్ జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్? ఫస్ట్, we have provided security of tenure for judges. అంటే ఏంది? that they were given that you will be retiring age. ఫర్ ఎగ్జాంపుల్ హై కోర్టుకి అయితే 62 years, సుప్రీం కోర్టుకి అయితే 65 years. అంటే మీరు ఆ ఇయర్ తర్వాత మీరు రిటైర్ అవుతారు, ఓకే అని చెప్పి ఒక ప్రొవిజన్స్ ఉంది. నెక్స్ట్, వీ హావ్ గివన్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్ ఫర్ ద జడ్జెస్. సుప్రీం కోర్టు ఎక్స్పెన్సెస్ అన్ని కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్స్ నుంచి వస్తాయి. చార్జ్డ్ ఎక్స్పెండిచర్స్ నుంచి విల్ బి సీయింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్, సెకండ్ ఈజ్ మేడ్ ఎక్స్పెండిచర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం బడ్జెట్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ చార్జ్ ఎక్స్పెండిచర్ ప్రస్తుతానికి జస్ట్ రిమెంబర్, దిస్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ పర్టికులర్ పార్లమెంట్ విల్ నాట్ ఓట్. పార్లమెంట్ ఓటు వెయ్యరు దీనికి. ఓకే, పార్లమెంట్ విల్ నాట్ ఓట్ ఫర్ ద చార్జ్. అంటే ఓట్ వేయలేదంటే ఏంది మీనింగ్? ఇక్కడ లెజిస్లేచర్ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ది ఎక్స్పెండిచర్ దట్ ఈస్ డన్ ఫర్ ద జ్యుడిషియరీ. ఓకే, నౌ విచ్ మీన్స్ వాట్? యువర్ ఫండ్స్ విల్ ఫ్లో ఇన్ ఎ స్మూత్ మేనర్. యు ఆర్ ఎన్షూరింగ్ ఎన్ ఇండిపెండెన్స్ బై దిస్ మేనర్. ఓకే, ఇది మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే, వీఆర్ జ్యుడిషియరీ ఈస్ బీన్ ప్రొహిబిటెడ్ ఇన్ డిస్కసింగ్ ది అబౌట్ ద జడ్జెస్. జ్యుడిషియరీ కాదు, ఇక్కడ లెజిస్లేచర్ లో జడ్జెస్ ఒక కండక్ట్ మీరు డిస్కస్ చేయలేరు. అంటే ఈ జడ్జి ఇలా జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇలా వచ్చి ఉంటే బాగుంటది అని చెప్పి మీరు లెజిస్లేచర్ లో, అంటే పార్లమెంట్ లో కానీ స్టేట్ లెజిస్లేచర్ లో కానీ యూ కెనాట్ డిస్కస్. ఒకవేళ మీరు డిస్కషన్ చేయాలనుకుంటే ఫస్ట్ రిమూవల్ మోషన్ పెట్టాలి. జడ్జి ఒక రిమూవల్ మోషన్ పెట్టాలి, అంటే అతను నేను తీసేయగలుగుతున్నాను. ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్. డోంట్ వరీ, విల్ డిస్కస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యుడిషియరీ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నౌ నెక్స్ట్, ఇంకొక విధంగా ఎలా ఎన్షూర్ చేస్తున్నాం? దేర్ ఇస్ అ బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఫర్దర్ ఎంప్లాయ్మెంట్స్ లేవు. ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్దర్ గా వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. ఓకే, అదే కోర్టులో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. But they can become the chairman of commission, they can become the chairman of national judicial commissions, or they can become the chairman of national company law tribunals. ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ జుడిషియరీలో వచ్చి they cannot become a advocate here. అంటే ఎలా చెప్తున్నా అంటే, జస్ట్ ఇమాజిన్, లెట్స్ సే టుడేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ రేపు రిటైర్ అయిపోయారు. మరి అదే సుప్రీం కోర్టుకి వచ్చి అడ్వకేట్ గా అతను ఆర్గ్యూ చేయొచ్చా? డోంట్ యు సీ దేర్ ఇస్ సంథింగ్ ఇస్ రాంగ్ హియర్, రైట్? జడ్జెస్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అరే హీ వాజ్ సీజీఐ, ఇతను కరెక్ట్ అయ్యి ఉంటాడు అని జడ్జిమెంట్ డోంట్ సీ మనం తప్పుగా కూడా ఏ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో, రైట్? జుడిషియరీ కుడ్ హావ్ బీన్ కాంప్రమైజ్డ్ హియర్, రైట్? నౌ ఇంకొకటి ఏంది? వీ హ్యావ్ జుడిషియరీ హ్యాస్ నో పవర్ టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్. ఫర్ కంటెంప్ట్ అంటే ఏందండి? జుడిషియరీ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది, ఫాలో అవ్వట్లేదు, అది ఎగ్జిక్యూటివ్ అయినా సరే మిగతా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అయినా, జుడిషియరీ ఇచ్చిన ఆర్డర్స్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అంటే అలానే వదిలేస్తామా? కాదు కదా.
So there should be some mechanism. This is called contempt. Contempt ante endi? The court will issue the orders that if you are not following the orders of judiciary, then it is considered disrespect against the judiciary. Then you will be sent to jail or you will be subjected to fine. Contempt rendu unnai, civil contempt and criminal contempt. Mana contempt provisions vachinappudu avi detail discuss cheskundam. Okay, as like I have said, separation of judiciary from the executive, that is given in the article 50 of the constitution. Okay, ప్రస్తుతానికి ఈ పర్టికులర్ వీడియో మనం ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇన్ డీటెయిల్ డిస్కషన్స్. ఓకే, till then I come up with the next video which is a continuation of this video. Take care, thank you.